కాలు కొంచెం ఇది ఉంది, చేస్తామంటే ఇప్పుడు చెయ్యము అని అంటారు. అంటే ఎందుకు రీజన్ ఏమని చెప్పిండ్రు? ఆయనకు బీపీ ఎక్కాయి కాలు ఇదయింది అనమాట. అయితే గాంధీ హాస్పిటల్ నుంచి లెటర్ కావాలా, అది ఇది కావాలా. గాంధీ హాస్పిటల్కి పోయినాము, ఆర్డర్ లెటర్ ఇవ్వమంటే వాళ్ళు లంచం అడుగుతారు. మా దగ్గర లేనోళ్ళం మేము అడుగుతారా గాంధీ హాస్పిటల్లో? లంచాలు అడుగుతాం. ఇక 1000 500 ఇవి అడుగుతారు కదా. అది లేకనే మీరు పింఛన్కి అప్లై చేస్తే కాదని, ఇక కాదని చేస్తలేము, ఇట్లనే ఉంటుండే ఆయన. ఇక మాకు అప్పుడు వేస్తామన్నారు 2500 వేస్తాము, 2500 వేస్తాము చేస్తామని అన్నారు. అవి కూడా వేస్తలేరు, మాకు ఏది లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పాలన? ఇక ఏం పాలన ఉంది చూస్తున్నావు కదా, అంతనే ఉంది. ఏం ఆయన ఇది చేస్తలేడు. మంచిగా అద్భుతంగా ఏం అనిపిస్తలేదా? ఏం బీదర్లకు ఏం సాయం చేస్తుండే చెప్పండి. మాకు రైతు బంధు, అప్పుడు మా ఊర్లో భూమి ఉంది, రైతు బంధు పడుతుండే. ఆ రైతు బంధు బంద్ చేసేసిండు ఇప్పుడు 2 అసలు ఆ రైతు బందే పడతలేదు, రైతు బంధు కూడా పడతలేదు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు మాకు రైతు బంధు. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు పడుతుండే, మాకు మంచిగానే ఉండే. ఇప్పుడైతే చాలా ఇదైతుంది, అన్ని బంద్ చేసేస్తే ఏం లాభం మాకు. కాలు ఏంటంటే బస్సు కరెంటు బిల్లు ఒకటి ఇచ్చేసిండు అంతే, కరెంట్ ఒకటి ఫ్రీ వస్తుంది అంతే, ఇక లెక్కటే లేదు. ఈ రెండు ఏం లేదు మాకు, నల్ల కూడా లేదు. గ్యాస్ పైసలు కూడా పడతాడు లేదు. 1100 ఇచ్చిన నేను నిన్న తీసుకున్నా 1100. మరి 500కే గ్యాస్ బండ దొరుకుతుందని వాళ్ళు అంటారు. అసలు ఇయ్యలేమ్మా, బిల్లు కూడా చూపిస్తా, కావాల్స్తే బిల్లు కూడా ఉంది, చూపిస్తా, బిల్లు కూడా ఉంది. 500 అన్నారు, అవి లేవు. మళ్ళీ అందులో అమౌంట్ పడుతుంది అన్నారు, అమౌంట్ అవి లేవు. మళ్ళీ ఈ గ్యాస్ పైసలు అందులో పడతాయి అన్నారు, అవి లేవు, అవి కూడా పడతలేవు. మేము ఆడికి పోయి అప్లై కూడా పెట్టేసి వచ్చిన, పోయి కూడా పోయి మాకు గ్యాస్ పైసలు పడతలేవు అని ఆడ కూడా పెడితే ఏం పడుతున్నాయి, 20 రూపాయలు 30 రూపాయలు పడతాయి, అంతకే ఏం పడతాయి అమ్మా అని అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నప్పుడు మంచిగా ఉండే అమ్మా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఎందుకంటే మాకు రైతు బంధు ఇవన్నీ పడుతుండే. మాకు ఏదైనా హెల్ప్ చేయమంటే కూడా చేస్తుండే. ఇంట్లోకి వాటర్ వచ్చినప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేసిండు చేసేటోళ్ళకి చేసిండు, మాకైతే రాలేదు, కొంతమందికి చేసిండు. చాలా అప్పుడు లాభాలు జరిగినాయి, కానీ ఇప్పుడైతే చాలా నష్టమే అవుతున్నాం మేము. అన్ని పెంచుతున్నాడు, ఏం లాభము? అన్ని పిరమే ఉన్నాయి కదా, ఏమన్నా అగ్గున్నాయా? బియ్యం ఇప్పుడు 70 రూపాయల కిలో బియ్యం అంటే ఇప్పుడు మేము బీదర్లో మేము కొనుక్కో తింటాము. ఆ రేషన్ బియ్యం సరిపోకుండా ఏం కొనుక్కో తింటాం చెప్పు. ఇప్పుడు 6 కిలోలు ఏమో ఫ్రీ ఇస్తున్నారు కదా. 6 కిలోలు ఏమి మనిషికి 6 కిలోలు ఏం సరిపోతాయి? నెలంతా సరిపోతాయా 6 కిలోలు మనిషి? మళ్ళీ కొనాలంటే ఇప్పుడు 70 రూపాయలు పెట్టాలి కదా మనం. నూనె ప్యాకెట్కు 150 పెట్టాలి కదా, 150 160 ఇట్లా పెట్టవలసి వస్తుంది కదా. పప్పులు పిరమే, అన్ని పిరమే, ఏం అగ్గున్నాయా? మన అగ్గున్నాయి, ఏం అగ్గులేవు. మరి ఎట్లా బతుకుతాం? చేసుకుంటే కూలీలు ఎక్కలేదు. అమ్మాలి ఇక ఇండ్లలో పని చేసుకోవాలి మేము, ఏమన్నా 2 నీళ్ళ పనులు దొరికితే చేసుకోవాలి, లేకుంటే ఇంట్లో ఉండాలి. ఇక మరిగా అట్లుంది మా పరిస్థితి. మా సొంతూరు ఇబ్రపట్నం, అంటే మా అత్తగారిది ఇబ్రపట్నం అవతల మంచాల. మా సొంత ఇల్లు ఇక్కడనే. ఇందిరమ్మ చీరలు రాలే, రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు రాలే, ఏ చీరలు రాలే మాకు, ఏవి రాలే. ఏది లేదంటే మాకైతే 1 రూపాయి ఇటు దిక్కు రాలేదు, మెట్టిగడ్డ సైడే రాలే.